సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. గుజరాత్ మంత్రివర్గంలో రవీంద్ర జడేజా భార్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది రవీబా జడేజా. ఈ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. న్యూస్ వివరాల్లోకి వెళ్తే, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్లో కొత్తగా కొలువు తీరిన మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించింది. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నిన్న గుజరాత్లో మంత్రివర్గం అంతా కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఒక్క రోజులోనే కొత్త మంత్రివర్గాన్ని ఎన్నుకుంది అక్కడి బీజేపీ ప్రభుత్వం. దీంతో ఇవాళ 26 మంది కొత్త మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్గా ఉన్న హర్ష సంఘవిని డిప్యూటీ సీఎం పదవి వరించింది. కొత్త మంత్రివర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా స్థానం సంపాదించుకున్నారు. ప్రజల్లో ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని ఆమెకు మంత్రిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ గాంధీనగర్లోని రాజ్ భవన్ లో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రిగా హర్ష సంఘవి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మంత్రివర్గం షఫ్లింగ్ లో భాగంగా రాజీనామా చేసిన మంత్రుల్లో 4 మంత్రి పదవిని దక్కించుకున్నారు. అందులో రిషికేష్ పటేల్, కనుభాయ్ దేశాయ్, కున్వర్జీ భవాలియా, పర్షోత్తమ్ సోలంకి ఉన్నారు. వీరికి మొదటి పోర్ట్ఫోలియోలో కేటాయించడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు. వీరితో పాటు గుజరాత్లో ప్రముఖ కుటుంబాల నుంచి కూడా ప్రఫుల్ పన్సేరియా, సంఘవి కొత్త మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. હું પૂનમચંદ છનાભાઈ બરંડા, હું સૌરભજી સરદારજી ઠાકોર, હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ईश्वर नामे सोगंद लઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દેશ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ.